ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, జ్ఞానమును కాపాడుకోవాలి. ఎంతవరకు అంటే మనం బ్రతికినంత కాలము. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని కాపాడేది ఆ జ్ఞానమే. ఈ లోకంలో మనల్ని రక్షించేది ఆ జ్ఞానమే. ఈ జ్ఞానము దేవుని నుండి మనకు ఇవ్వబడింది కాబట్టి ఈ జ్ఞానము మనము గనక ప్రేమించినట్లయితే మనల్ని పాపంలో పడకుండా రక్షిస్తుంది, పాపము జోలికి పోకుండా కాపాడుతుంది. ఈ రోజుల్లో మనం మోసపోవద్దు అంటే మనకు జ్ఞానము కావాలి. మోసపోయిన తర్వాత రక్షింపబడాలి అంటే నీవు జ్ఞానమును ప్రేమించేవాడవై ఉండాల. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానమును వ్యర్థమైన వాటి కోసం పోగొట్టుకోకుండా, వ్యర్థమైన వాటిని పక్కన పెట్టేసి దేవుడిచ్చిన జ్ఞానమును కాపాడుకొని, అలాగుననే దేవుడిచ్చిన జ్ఞానము చేత కాపాడబడుతూ రక్షింపబడుతూ దేవుని సన్నిధిలో నిరంతరము నీవు, నీ కుటుంబము, నీ సంఘము నిలబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రోజుల్లో చాలామంది జ్ఞానమును విడిచిపెట్టేస్తున్నారు ప్రభా, చిన్న చిన్న ఆశల కోసం. అటువంటి బిడ్డగా మేము ఉండకుండా జ్ఞానమును కాపాడుకొని, జ్ఞానమును ప్రేమించి అనేక వాటి నుంచి, అనేక మంది మనుషుల నుండి, అనేక సమస్యల నుండి కాపాడబడటానికి, రక్షింపబడటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.